అందరికీ నమస్కారం. డివోషన్ ఛానల్ ఇస్తున్నాం, ఓకేనా? డెలులు అంటే డెల్యూజన్ అంటే మాయ, సర్వం మాయ అని చెప్పేసి సినిమా. ఐ థింక్ నెట్ఫ్లిక్స్, G5, సోనీ లేవు, నేను ప్రైమ్ దేని నుంచి నాకు గుర్తు రావట్లేదు, వీటిలోనే ఉంది, ఓకేనా? సినిమా అసలు ఎంత బాగుందంటే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక దెయ్యాన్ని వదిలేస్తాడు, వదిలేయటం అంటే ఏం ఉండదు. నివీన్, అది ప్రేమ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నటించినటువంటి హీరోనే. చాలా రోజులు మంచి హిట్ పడింది అతనికి. 30 కోట్లు 40 కోట్లు పెట్టి సినిమా తీశారు సర్వమాయ. సినిమా 150 కోట్లు పైన కలెక్ట్ చేసింది. సినిమా ఉంటుంది కదా, ఎప్పుడైతే డెలులు ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిందో అస్సలు అబ్బా ఏమని ఉంటుంది ఆ సినిమా. ఆ డెలులు ఆ దెయ్యంతో ప్రేమలో పడిపోతాం మనం. ఆ అమ్మాయి పేరు రియా షోబు. ఆమె చదివింది విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళకి ఆయన హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ ఈ అమ్మాయి కూడా కొన్ని సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. ఐ థింక్ విక్రమ్ సినిమా వీర షోర సమ్ ఏదో మూవీ, దాని ప్రొడ్యూసర్ ఈ అమ్మాయే. అప్పుడు విక్రమ్ చెప్పాడు, ఒక చిన్న కెమెరా పట్టుకొని అక్కడ ఉంది, నేను చూశాను, ఎవరు ఈ అమ్మాయి ప్రొడ్యూసరా అనుకున్నాను, బట్ ఆ అమ్మాయి నటించి కొన్ని రీల్స్ చూసాను, మంచి టాలెంట్ ఉంది అనుకున్నాను అన్నాడు. ఈ సినిమా మీరు చూస్తే అండి, నాకు తెలిసి ఇప్పటివరకు మన భారతీయ సినిమాల్లో కావచ్చు, వరల్డ్ సినిమాలలో కావచ్చు, ఒక దెయ్యం క్యారెక్టర్ని ఇంత బాగా అసలు ఎవరు చూపించండి. సినిమాలో డైలాగులు ఉంటాయి మధ్య మధ్యలో, నువ్వేం దెయ్యం, మనిషి చూసి భయపడతావేంటి అంటాడు. అంటే తను దెయ్యం అనుకోదు, మనుషులు కొత్త మనిషి వచ్చి భయపడిపోయింది. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి హీరోని తాను తెలియకుండానే ప్రేమించింది. అలా తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఆ మనిషికి తెలియచేస్తున్నప్పుడు అతను వేరే వాళ్ళు క్లోజ్ అవుతున్న మూమెంట్లో ఈమెకు సంబంధించి ఒక రకమైనటువంటి పొసిటివ్నెస్ వస్తుంది. అతను తట్టుకోలేకపోతాడు. దెన్ ఆ తర్వాత ఆమె చెప్పింది, నేను ఇష్టపడుతున్నానంటే, ఇష్టపడుతున్నా కరెక్టే, బట్ నువ్వు నేను పెళ్లి చేసుకోం కదా, పెళ్ళి చేసుకోవాలి ఏంటి, ప్రేమిస్తే ఇలాగే ఉందా లైఫ్ లాంగ్ అంటాడు అని ఆమె అంటది. అలా పాసిబుల్ ఇతను అంటాడు. ఆ మూమెంట్లో అతను తన కారు డోర్ తీసి బయటకు వెళ్ళబోతుంటాడు. ఇలా సడన్గా ఒక బండోడు వస్తాడు. అప్పుడు అంటాడు, చావడానికి నేను నా బండి దొరికిందా చెప్పొచ్చా సంథింగ్ దట్. అప్పుడు ఆ అమ్మాయికి తన గతం గుర్తొచ్చింది. ఎంతో ట్రావెల్ చేస్తూ ఉండిద్ది దెయ్యంగానే, బట్ తనకి ఫోన్ పిచ్చి, ఫోన్లో బట్టలు కొనుక్కోవడం పిచ్చి, ఆన్లైన్ షాపింగ్. అసలు నువ్వు ఎవరు ప్రేమించావు, అవతల అబ్బాయి ఎస్ చెప్పాడు అంటున్నావు, అతను ఎవరు ఎక్కడ ఉంటాడు ఏంటి అన్నప్పుడు ఏం చెప్పలేదన్నమాట. ఏం గుర్తు రావట్లేదు అనేది. కానీ ఇతనితో ఉన్న ప్రతి మూమెంట్ తనకు నచ్చుతూ ఉండేది. అండ్ అతను కూడా ఈమెతో ఉన్న మూమెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇంతలో ఇతను ఒక మ్యూజిషియన్, అదే మ్యూజిక్ డైరెక్టర్ లాగా అనుకోండి. బాంబేలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడ మన వచ్చింది కదా విష్ణుది ఏదో మూవీ భక్త కన్నప్ప, అందులో హీరోయిన్ ఉంటుంది కదా, ఆమె కూడా ఇందులో క్యారెక్టర్ అనమాట. ఇక ఆ మనోడు దగ్గర అవుతుంటుంది, మనోడు ఆమె దగ్గర అవుతుంటాడు. అది కూడా ఈమె చూసి, ఈ డెలులు క్యారెక్టర్ రియా చూసి మొదట బాగానే ఉన్నట్టు ఉండేది, బట్ ఆ తర్వాత ఏమో తీసుకోలేకపోతుండేది అనమాట. దాన్ని ఇతనేమో నాకు ప్రైవసీ కావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మూమెంట్లో ఎంత చెప్పాను కదా సీను, కారు దిగుతాడు. అక్కడ ఈమె గుర్తు రావాల్సింది గుర్తు వచ్చింది. ఆ గుర్తు వచ్చిన తర్వాత ఇతన్ని హగ్ చేసుకునేది. మామూలుగా అయితే దెయ్యం మనిషి అన్నప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు, బట్ ప్రేమ గురించి ఇతను చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళకి సంబంధించి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈమెకు తెలియకుండానే గూస్ బంప్స్ టైపు శరీరంలో కదలికలు వస్తుంటాయి దెయ్యం బాడీలో, అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్కి వచ్చినట్టు. అప్పుడు చెప్పిద్ది, నేను ఎవరినో ప్రేమించాను అండ్ ఇప్పుడు నన్ను ఆ ప్రేమను ఫీల్ అవుతున్నాను నువ్వు చెప్తున్నప్పుడు. అలా నీతో నేను ప్రేమలో పడినప్పుడు మొత్తం చెప్పిద్ది, బట్ నాకు నువ్వు దెయ్యంతో ప్రేమ అంటే నాకు సెట్ అవ్వలేదు అని అంటాడు. దెన్ అప్పుడు విముక్తి కావాలి నీ నుంచి సంథింగ్ అది అంటాడు. ఆమె కూడా ఫైనల్లీ ఈ జీవితానికి ముక్తి కావాలి అంటే, ఈ శరీరం ఆల్రెడీ మరణించాం, ఈ బాడీ భూలోకాన్ని విడతల అంటే ఏంటి, ఏదో బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ బ్యాలెన్స్? తాను ఎవరైతే ప్రేమించిందో ఆ ప్రేమించిన తన ప్రేమని చెప్పాలి. ఆ ప్రేమించిన అతను కూడా ఈమె ప్రేమను తెలుసుకోవాలి, ఆ ఫీల్ అవ్వాలి. ఆ ఫైనల్ ఎండింగ్లో అది జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి సినిమా చూడండి, క్లైమాక్స్ అల్టిమేట్ ఉండిద్ది. క్లైమాక్స్ చూసిన తర్వాత అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్ రూట్ అంటే చూసుకున్నాం. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయ్యాను. క్లైమాక్స్కి వచ్చాక అప్పుడు
హీరో ఈ ఢిల్లీలో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. అసలు ఇతను కొన్ని విషయాలు చెప్తాడు. అక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా, అబ్బా ఇది కదా సినిమా అంటే. ఇట్లాంటి సినిమాస్ మనం ఈ మధ్యకాలంలో చూసామా? ఇంత బాగుంది అంటే లవ్ స్టోరీ అనిపించింది. నేను చూసిన లవ్ స్టోరీ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ ఎప్పుడు నేను నమ్మేది, నువ్వు ఎవరైనా ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తే మీరిద్దరు ఎక్కడైనా ఉండండి, ఎంత దూరమైనా ఉండండి, నీ ప్రేమ తనకి ఏదో ఒక రూపంలో చెందుతూ మేడం తెలుస్తూనే ఉండేది. నువ్వు ఇక్కడ ఉండి తన కోసం చేసే మంచి పని ఏదైతుందో దాని యొక్క రిజల్ట్ తనకి ఇస్తూనే ఉంటుంది పాజిటివ్గా. అలాగే తన ప్రేమ కూడా నీకు ఏదో రూపంలో అందుతూనే ఉండేది. తను అక్కడ ఉండి నీ కోసం చేసే పూజలు కానీ రిమైనింగ్ ఏవి కానీ వాటి తాలూకు పాజిటివ్ అనేది నీకు వస్తూనే ఉండేది. దీని అర్థం ఏంటి? ఆమె విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సంబంధించి న్యూస్ ఇచ్చున్నాం కదా, అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటిది? మనం ఎవరిని ప్రేమించడం అంటే మనం బ్రతికి ఉండటం, వారిని సంతోషంగా ఉంచడం. ఓకే, అంతిమంగా ఈ సినిమాలో దయ్యం క్యారెక్టర్ గురించి చెప్తూ మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ అర్ధాంతరంగా అనుకోకుండా ఆమె యాక్సిడెంట్ చనిపోయింది పాప. ఒకవేళ అర్ధాంతరంగా చనిపోయినా ఆ చనిపోయిన మనిషి కూడా దయ్యం నిండేం పీడించరు. నీకు కనపడ్డప్పుడు ప్రేమగా అందంగా అపురూపం కనపడతారు, గుళ్ళ దేవతలాగా అనుకో, లేదు నార్మల్ పర్సన్ లాగే అనుకో. తాను అందరు కనపడదు, నీకు కనపడిద్ది. ఎలా? మొత్తం ఇంక రియల్గానే అన్నట్టు నువ్వు మాట్లాడుతూ అన్నీ చేస్తావు. నీతో తను ట్రావెల్ అవుతూనే ఉండేది. ఎంత దూరం, ఎప్పటి వరకు? తనకి ఏదైతే తెలిసినంత వరకు, నీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చినంత వరకు. అప్పుడు తాను ఈ లోకాన్ని కూడా వెళ్ళిపోయేది దేవుడి దగ్గరికి. అది ప్రేమ. ప్రేమ అంటే బ్రతికున్నంతకాలం నీ మేలు కోరేది. అనుకోకుండా ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా నీ మేలు కోరి నీతోనే ఉంటూ నీకు అన్ని ఇవ్వాల్సిన ఇస్తూ ఫైనల్లీ అన్ని అందినీ కదా, ఓకే ఇప్పుడు నేను వెళ్తా దేవుడి దగ్గర వెళ్ళేది. డివోషన్ చాలా పెడదాం అనుకుంటాం కానీ నా మనసు రావట్లా. ఎస్పీ ఛానల్లోనే పెడతా, ఎందుకంటే చాలా చాలా బాగుంది నాకైతే ఈ వీడియో నేను చెప్పిన విధానం. సినిమా అయితే ఇంకా బాగుంది చూడండి. ఆ అమ్మాయి రియా సింప్లీ సూపర్. ఏజ్ కూడా 21 సంవత్సరాలే.